అమెరికాలో ఈ మధ్య ఏ సినిమాకి రానంతగా ఆహ్, 'ఓజీకి' అడ్వాన్స్ కలెక్షన్‌లొచ్చాయి. ఎందుకంటే బాగా బజ్ ఏర్పడింది. మామూలుగా అక్కడ ఆహ్, 'ఓజీ' పట్ల చాలా క్రేజ్ అయితే వచ్చింది అమెరికాలో. హ్మ్. ఎందుకంటే ఈ సినిమానే ఓవరాల్‌గా ఒక క్లాసిక్ స్టైలైజ్డ్ ఫిల్మ్ లాగా తీశారనమాట. 'జాన్ విక్' అంటారు. 'జాన్ విక్' స్టైల్ సినిమాగా దీన్ని తీశారు. అంటే ఫుల్ ఆఫ్ సీరియస్ యాక్షన్, స్టైలైజ్డ్ యాక్షన్, ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్. ఎందుకంటే స్టంట్ మాస్టర్ కూడా దీంట్లో హాలీవుడ్ 'జాన్ విక్' సినిమాలకు చేసిన స్టంట్ మాస్టరు, ఇటు జపనీస్ స్టంట్ మాస్టర్, మొత్తం 8 మంది యాక్షన్ కొరియోగ్రఫర్లు దీనికి పనిచేశారు ఈ సినిమాకి. అందువల్ల స్టంట్స్ చాలా హైలైట్గా వచ్చాయి కాబట్టి అమెరికాలో బాగా వైబ్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమాకి. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ అక్కడ 25,00,00,000 వరకు అడ్వాన్స్ రూపంలో కలెక్ట్ అయినప్పటికి కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో కొన్ని థియేటర్స్ మేము ఈ సినిమాని వెయ్యము అని డిక్లేర్ చేసి ప్రకటించేశారు. రెండోదేమో కొన్ని థియేటర్లలో ప్రీమియర్లు పడలేదు కొన్ని చోట్ల, నార్త్ అమెరికాలో ముఖ్యంగా. అంటే ప్రీమియర్లు పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రింట్ సకాలంలో అక్కడికి చేరలేదు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతుంది. మనం కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. హ్మ్. సో, ఆ ప్రాబ్లం వల్ల ప్రీమియర్‌లు కొన్ని చోట్ల పడలేదు. అయితే ఇప్పుడొక షాకింగ్ ప్రకటన వైరల్ అవుతుంది. అదేందంటే యార్క్ సినిమాస్ అనే ఒక ఎగ్జిబిటర్సు మేము ఈ సినిమాని వెయ్యము అని డిక్లేర్ చేస్తూ ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసలు ఈ యార్క్ సినిమా థియేటర్ ఎవరు? వాళ్ళెందుకు ఈ సినిమాని మేము వెయ్యమని చెప్పారు? అనే దాని మీద రకరకాల అభిప్రాయాలొస్తున్నాయి. కొంతమందేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లనే, వీళ్ళు చేసే అరాచకాల వల్లనే వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో కూడా వీళ్ళ బుద్ధి పోలేదు. సో, వీళ్ళ అరాచకాల వల్లనే అక్కడ సినిమాలు ఆపేస్తున్నారనేది పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమందేమో లేదు లేదు, ఇది డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి మధ్య ప్రాబ్లమ్ తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సంబంధం లేదనేది కొంతమంది చెప్తున్నారు. హ్మ్. నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను. బేసిక్‌గా ఏందంటే 'యార్క్' సినిమాస్ అనేది అమెరికాలో లేదు యాక్చువల్‌గా. అది కెనడాలో ఉంది. కెనడాలో ఆంటారియా, కెనడా, గ్రేటర్ టొరంటో ఏరియా అంటారు. గ్రేటర్ టొరంటోలో ఏరియాలో ఉంది. సో, రిచ్మండ్ హిల్ అనే ప్లేస్‌లో ఇది ఉంది. యాక్చువల్‌గా 1989లో పార్క్ వే 6 అనే పేరుతో ఈ థియేటర్ ఉండేది. దాని తర్వాత 2013లో యోర్క్ సినిమాస్ పేరుతో ఇది చేంజ్ అయింది. నేమ్ చేంజ్ చేసుకుంది. సో, అప్పటి నుంచి దీంట్లో తెలుగు సినిమాలు గానీ, ఇండియన్ సౌత్ ఈస్ట్ ఏషియా సినిమాలు గానీ వేస్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళు ఆహ్, చెప్పిన కారణాలేంటి? ఎందుకు ఆపేస్తున్నాం అంటే, ఆ రిపోర్ట్ మనం చదివితే దాంట్లో ఒకటి, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్‌గా ఇన్‌ఫ్లేటెడ్ సేల్స్, అంటే జరిగిన దానికంటే ఎక్కువ సేల్స్ జరిగినట్టుగా చూపించమని ఒత్తిడి చేస్తున్నారు మా మీద అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. హ్మ్. నంబర్ 1 ఆరోపణ అది. అంటే కలెక్షన్ రూ. 100 అయితే వీళ్ళు 150 కలెక్ట్ అయినట్టుగా చెప్పమని ప్రెజర్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఓజీ కోసం కాదు. ఈ ఈ ఈ సినిమాలకి ఇలాగా ప్రెజర్ చేస్తే ఎక్కువొచ్చిందంటే నెక్స్ట్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాకి రేట్ ఎక్కువొస్తుందని. ఇది డిస్ట్రిబ్యూటర్ల తెలివితేటలనమాట. సో, దీనివల్ల థియేటర్ వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది. మేము అలా పెంచము, పెంచి లేనిది ఉన్నట్టుగా, రానిది వచ్చినట్టుగా మేము చూపిచ్చము అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక రెండవది కల్చరల్ డివిజన్ ఇన్ కమ్యూనిటీ అని చెప్పారు వాళ్ళు. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా డయోస్పరా అంటారు. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే అనేక దేశాల ప్రజలు అక్కడ ఉంటారు. వీళ్ళ మధ్య కల్చరల్ డివిజన్ వచ్చే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పారు. అంటే వీళ్ళంటే ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులా? లేకపోతే జనరల్‌గానే ఇండియన్సా? అనేది క్లారిఫై చేయలేదు అక్కడ. హ్మ్. పవన్ కళ్యాణ్ అభిమానులు అనేది క్లియర్‌గా ఏం చెప్పలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, లేకపోతే తెలుగు సినిమా వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఈ విభేదాలు వచ్చే విధంగా, టెన్షన్స్ వచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారనేది రెండవ ఆరోపణ. మూడవ ఆరోపణ, తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ మీడియాలో ఇక్కడికి సంబంధించిన తప్పుడు వార్తలు ఇస్తున్నారు. మా మీద కూడా తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఇది గాని మానుకోకపోతే మేము లీగల్ యాక్షన్ కూడా, కలెక్టివ్ లీగల్ యాక్షన్ అని కూడా అన్నారు వాళ్ళు. ఆ పదం వాడారు. కలెక్టివ్ అంటే ఎక్కువ మంది మీద లీగల్ యాక్షన్ కూడా మేము తీసుకుంటా ఉన్నారు. ఓకే. సో, ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఒకటి, లేనిది కలెక్షన్ ఉన్నట్టుగా చూపిమని. 2,
కమ్యూనిటీల మధ్య విద్వేషాలు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని, 3 తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది చెప్తున్నారు.